కాకినాడ జిల్లాలో గత కొన్ని రోజులుగా భయపెడుతున్నటువంటి పులి భయంతో మొత్తం ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ పత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండలం, ఏలేశ్వరం మండలంతో పాటు రౌతులపూడి మండలాల్లో ఉన్నటువంటి పలు గ్రామాల్లో అయితే భయాందోళనకు గురవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలు ఏదైతే గొంతు కొత్తపల్లి ఈ యొక్క ప్రాంతంలో అయితే కొన్ని రోజుల క్రితం రావడం జరిగింది. అన్నవరం వరకు వెళ్ళినటువంటి పులి తిరిగి మళ్ళీ ఈ యొక్క గొంతు కొత్తపల్లి మీదుగా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి నల్లమ్మ తల్లి గుడి సమీపంలో తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అంతా గ్రామస్తులు ఈ యొక్క గొంతు కొత్తపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. అందరూ కూడా గుంపులుగా జనాలు ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఇక్కడ జనాలు గుంపులుగా ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఈ యొక్క నిద్రలేని రాత్రులు మొత్తం అందరూ కూడా పులి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందని కూడా ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకి పడుతున్నారు. ఇక్కడ స్థానికులు మొత్తం అందరూ కూడా గుంపులుగా కర్రలు కూడా పట్టుకుని ఈ యొక్క సెంటర్ ఏదైతే ఉందో గొంతు కొత్తపల్లి సంబంధించిన సెంటర్లో తమ పశువుల్ని ఇప్పటికే వాళ్ళు సురక్షితంగా ఇంటికి దాచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రైతు ఉన్నాడు, మాట్లాడదాం. ఇటు కర్రట్టుకుని ఎందుకు వస్తున్నారు? ఇటు పులుగురు నుంచేనండి. ఏముంది, దోళ్ళ గట్ట కరిచేస్తుందా, బెదిరించేస్తుందా? ఎన్ని గేదెలు ఉన్నాయి నీకు? మనకి గేదెలు లేవులండి, ఒకటే ఉందా ఒక గేదె. ఇక్కడ మరి ఎన్ని గేదెలపై దాడి చేసింది? అక్కడ అచ్చంపేటలో ఒకటి, మా అసంపేలు ఇది తాడవేలు ఒకటి, రాత్రి మండపంలో ఎక్కడో ఒకటి కరిచేసిందట. మరి ఏంటి మళ్ళీ ఇక్కడికే మళ్ళీ వచ్చింది అంటున్నారు? అది ఇప్పుడు నల్గొండ పక్క వచ్చింది, నల్గొండ తల్లికాడకి అక్కడే ఉందంటున్నారు. మరి అది ఎటు పోయిందో కాపాడలేదు. పశువుల్ని మరి ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా? ఇంటికాడ కాపలా కాస్తున్నాడు. మరి కాపలా కాయపోతే మరి చంపేదండి, కాపలా కాస్తున్నాం అండి. అలాగదండి. చెప్పండి బాబా, ఏంటి ఏం జరుగుతుంది? మేము ఆకలి కుట్టోళ్ళు అండి, పల్లెకి వెళ్తున్నాం. చెట్టు చేసేవాళ్ళు ఎట్టే పిల్లకి కూడా దారి లేదండి. తెల్ల టీకి వస్తామండి, పైన ఉందంటున్నారు, ఒక కాడు ఉందంటున్నారు. మేము పైడిపాల పల్లెకి వెళ్ళాం సార్. పైడిపాల పల్లెకి వెళ్తే ఈ లోపల ఇక్కడ వచ్చేసింది అన్నారు. మళ్ళీ శంకరం తిరిగి వచ్చేసారు. ఏ ప్రాంతాల్లో, ఏ గ్రామాల్లో తిరుగుతుంది అన్నారు? మండపాలు ఉందంటండి, రాత్రి నైటు మండపాలు ఉందండి. మళ్ళీ రాబోతుకి ఈ మా వాళ్ళు నలవన్న గుడికాడ ఉందన్నారు సార్. అప్పుడు మేము పైడిపాల పని చేస్తున్నామండి. పైడిపాల పని చేస్తుంటే మేస్త్రి అన్నాడు, ఒరే మీరు ఎన్నడూ రావద్దు, పైడిపాల మీకు తెలిసారు చర్య అలాగే శంకరం తిరిగి వచ్చింది సార్. అదండి. మరి ఏం కోరుతున్నారు మీరు అందరూ? పుల్ని ఏం కాలేదండి, పట్టుకోవాలండి, పట్టుకోవాలా. మాకు కూడా ఇది ఉండాలి కదా సార్. మేము ఆకలి కుట్టోళ్ళు ఇక్కడ మేము తేపల్లోడు కాదండి. చెప్పండి, పట్టుకుంటలేండి సార్. వీళ్ళందరూ కలిపి మేము దూరం కాసుకుంటున్నామే, కాదంటలేదు. మా మేకలని ఇంట్లో పెట్టుకుంటే మాట్లాడుకుని కొంత రొట్ట తెచ్చుకున్నా కూడా మేము రొట్టకి వెళ్తున్నాను అనుకో, నేను పూలు వచ్చేస్తున్నా అన్నారు. నేను ఎక్కడ మేకలు మేపాలి? నేను అసలు మేకలు మేపుకుని కూడా తాగట్లేదు. ఏం చేద్దాం, ఎంత గుప్పు అంటామంటే దాన్ని బంధించమంటే తర్వాత లేదంటే ఏదో జరుగుతుంది. ఇంకా మేము చచ్చిపోయినా పర్లేదు. ఇంకా ఇలా కోరుకుంటాం సార్ మనం. అది రాత్రులు గుంపులుగా జనం ఉన్నారు ఈ సెంటర్. ఏ సెంటర్ ఇది? ఇప్పుడే సెంటర్ అండి, ఈ కాలగొట్ట సెంటర్ అండి. ఇదే కాలంలో నీళ్ళు తాగింది అంటారు అక్కడండి సార్. అక్కడ గొంతుకాడ తాగిందండి. అలా వెళ్ళిపోయింది సార్. అచ్చింపేటలో ఏమో దూడను కొట్టించారు. అక్కడ జగ్గంపేట వెళ్ళిపోయింది అన్నారు. జగ్గంపేట వెళ్ళిపోతే ఒక ధైర్యంగా ఉన్నాం మేము. జగ్గంపేట కానీ అక్కడ అన్నవరం కాడికి వెళ్ళిపోయింది అన్నారు. శంకరం అసలు బాగానే ఉన్నాం. మళ్ళీ తెల్లలపై వచ్చేసిన తర్వాత ఇక్కడ గండికాడికి వచ్చేసారు. గండికాడికి వచ్చేయబోద్ది మళ్ళీ మాకు రిఫండ్ మాకు మళ్ళీ రిఫండ్ వచ్చింది సార్. అదే ఇక్కడ ఇంకా కొంతమంది గ్రామస్తులు మాట్లాడదాం. చెప్పండి, మీకు ఎటువంటి భయం ఉందండి సార్? ఇప్పుడు 6:30 అయిందండి. నేను మాట్లాడదండి. నైట్ అవ్వబోదికి గుంపు ఎందుకు భయం వేసి ఒక ఆనందంతో గుంపు ఉన్నామండి. మొన్న ఈ కొండకి వచ్చింది, ఊరవడానికి వచ్చిందండి. ఆ రోజు మాకు నిద్ర లేదు. ఎవరి కాలే తలుపులు వేసుకుండి ఏదో ఈ 4 రోజులు పడుకోలేదండి. ఏదో భయంతో ఒక ఆనందంతో ఉన్నామండి పిల్లలతోటి. కడమ కొంపని కదని ఏమో ఏ పక్క వచ్చి దారి చేస్తుందో మన ఒక భయంతో పిల్లలతో ఉన్నామండి. మొన్న అచ్చంపేట వెళ్ళిందండి. అచ్చంపేటలో ఒక ఆవుదాని గారు చేసింది. రాత్రి అమ్మో మొన్న బొంకాడ శంకవరం బొంకాడ అక్కడే ఉందన్నానండి. బొంకాడ ఆ బొంకా నుంచి మళ్ళీ మండపం వెళ్ళిపోయి మండపం నుంచి దూడని కరిచేసి మళ్ళీ ఉదయం రిటర్న్ మళ్ళీ పోయి శంకవరం నుంచి ఇలాగా
కొండకొచ్చి అయిందండి, నల్గొండకు వచ్చి అయించారు. ఇప్పుడు మొత్తం డిపార్ట్మెంట్ అంతా అక్కడ ఉన్నారండి, దాన్ని పట్టుకుందారని చూస్తున్నారండి, కానీ పట్టుకోలేకపోతున్నారు. అవ్వలేదండి వాళ్ళ వల్ల అవ్వలేదండి. పట్టుకుందాం ట్రై చేస్తున్నారండి, వస్తున్నారు, దాన్ని ట్రై చేస్తున్నాం, దాన్ని పట్టుకుండి దాన్ని బంధిస్తే మాకంటూ ఒక భయం లేకుండా ఉంటామండి. ఇవాళకు ఆన్ రోడ్ కూడా గతం మా ఊరు చుట్టూ కొత్తపల్లి ఊరు చుట్టూ తిరుగుతుందండి. మరి అధికారులు చెప్తున్నారా మరి అప్రమత్తంగా ఉండాలి అన్నారు, మరి రాత్రులు మీరంతా గుంపులు కర్లాడి చెప్తున్నారు సార్, చెప్తున్నారు, మీరు ఇదిగో ఉండండి పులి వచ్చింది అనేసి మాకు అధికారులు డైలీ ఇవాళ 4 రూపాయలు కూడా చెప్తున్నారు సార్. ఇది అక్కడ గ్రామస్తులు అయితే భయాందోళన గురించి చెప్పండి, ఏంటి మీరు పనిలోకి వెళ్తున్నారు? మా పల్లెకి వెళ్తాను, మా చీర పని చేసుకుంటాను మేము. చీర పని మరి తెల్లారితో రాజారు వచ్చిందండి పులి. మేము అంటతోట ఉందండి మాకు అక్కడ. మీరు అంటతోటలోకి వెళ్ళకండి, మేము నీరు కట్టుకోలేదు కదా అక్కడ. మేము అంటతోట నీరు కట్టుకోలేదు కదండి, మీరు వెళ్ళకండి అంటున్నారండి. అది మరి అంటతోట నీరు కట్టకపోతే ఎండిపోదండి. ఇది ఈ అధికారులు అమ్మ వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత అండి దాన్ని పట్టుకోవాలి, లేకపోతే దాన్ని ఏదైనా చేయాలి సార్. మరి మాకు పేడ గుప్పులతో పట్టుకుంటాం మేము. మాకు చీరకి వెళ్ళలేదు సార్, ఇంకెలా బతకాలండి మేము? అదండి వారం రోజులు పెట్టినండి. అడుగుదాం. 4 లక్షలు పెట్టుకొని ఉన్నాయండి ఎడ్లు బళ్ళు. ఇప్పుడు ఏం జరిగినా ఎవరు చూస్తారో, గవర్నమెంట్ ఏం చూస్తుందా? చూడదు కదా. ఇప్పుడు డిమాండ్ అంటే పట్టుకొని తీసిపోండి లేకపోతే దాన్ని ఏదో చేయండి. అది ఒకవేళ మీకు చేతన కాకపోతే మేము చేయించిపోయి మేమన్నా చేయించగలుగుతాం. అది అది వరకలా. అదే ఇప్పుడు దాన్ని ఏదో చేయాలి. అప్పుడే 4 దిక్కలు పాటు చేసింది. అది గవర్నమెంట్ ఏమైనా సంధించలేదు దానికి. గవర్నమెంట్ వచ్చి పశువులపై అటాక్ చేస్తారు, పశువులకు నష్టపరిహారం ఇస్తామంటున్నారు మరి వాళ్ళ అధికారులు. మరి పోతే ఎవరు మళ్ళీ అల్లాడి తోడు వస్తుందా మనకి? ఇప్పుడు అల్లాడితే ఎక్కడైనా మనం తేగలుగుతామా? అలాంటి ఇప్పుడు నేను పోతానండి, నాగలాంటి మనిషి కావాలంటే వస్తాడా? రాడు కదా. దాన్ని ముందే ఆభరించుకుంటే, దాన్ని మనం ఆభరణలో పెట్టుకుంటే, దాన్ని ఎలాగైతే ఉందో అలా తీసిపోతే పర్లేదు. వీళ్ళు వస్తున్నారు ఆఫీసర్లు, ఎక్కడో ఉందంటున్నారు, అలా చూసుకుంటూ బాగున్నారు. దాన్ని పట్టుకోలేదు. ఇవాళ 4 రోజులు అయింది అది వచ్చి ఇక్కడికి అచ్చంపేటలో. మరి పశువులు ఏ ఉంటాయి ఎక్కువ మీకు? ఏ ఎడ్లు? ఎడ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. ఇప్పుడు దేని పాటు చేసినా ఇప్పుడు గేదె ఒకటి 1,50,000 2 లక్షలు పెట్టుకున్నారు. ఎడ్లు ఒకటి చేత 4-5 లక్షలు ఎడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయని ఇప్పుడు అలాంటివి ఏమైనా పాడైతే మాగలోటలు ఏమైపోవాలా? ఏం చేస్తున్నారు వాటిని ఇప్పుడు? మరి ఇంటి దగ్గర ఇప్పుడు సెక్యూరిటీ మేమున్నాం వాటికి. ఇప్పుడు మా గవర్నమెంట్ ఏం సెక్యూరిటీ పెట్టలేదు దానికి. మొన్నటి వరకు ఏదో చేలలోనే పక్కన కట్టుకునేవారు. మామూలు ధైర్యంగా ఉండేవాళ్ళం, చేలో కట్టుకునే వాళ్ళం, ఇంటికి వచ్చేసి వాళ్ళం. మాకు అలాంటి అల్లికలు లేదు కదా. ఇప్పుడు మరి ఎలాగైనా భయం వేస్తుంది కదా ఇప్పుడు. అది దాని గురించి మొత్తం అందరూ కూడా భయాందోళన గురవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పేటి మీ భయం ఏంటి? సార్ మేము మాకు చిన్న ఇది మాది పల్లెటూరు సార్. అది పల్లెటూరు వల్ల మాకు ఇది గొంతుకొత్తపల్లి అండి, శంకవరం మండలం గొంతుకొత్తపల్లి. ఇది మాదంతా పల్లెటూరు ఏరియా. ఒక ఇంట్లో 2, 3, 4 కుటుంబాలు కాపురం ఉంటారు. అయితే మేమైతే ఇప్పుడు వరకు అయితే చిన్న పంచనే ఎక్కడో ఒక పిల్లలతో పక్కన పడుకునే వాళ్ళం అండి. ఇప్పుడు ఈ అల్లజడి రాగడం వల్ల, ఈ పులి ఎలా వచ్చిందనేది తెలియడం వల్ల ఈసారి మన ఇంట్లో పడుకుందామంటే ఇల్లు కూడా ఖాళీ ఉండవు సార్. ఇక్కడ మాది చిన్న పల్లెటూరు వల్ల చిన్న గుడిసెలు, చిన్న పాకలు, ఓ పక్కన చిన్న మేకనో దూడనో కట్టుకుంటాం, లోపల పంచనే పడుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ అల్లజడి వల్ల ఒక ఇంట్లోకే 4, 5 కుటుంబాలు కాపురం ఉండడం అంటే కష్టంగా ఉంటుంది సార్. ఇదేంటంటే మాకు తొందరగా ఇది పులిని కొద్దిగా పట్టి పెద్ద అధికారులు జాగ్రత్త అప్రమత్తం చేసి మాకు ఏదో పులి నుంచి ఇబ్బంది లేకుండా చేసి మా కుటుంబాలు అన్నిటికీ కొద్దిగా మీరే అధికారులతో చెప్పాలి, మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చూస్తున్నాం మొత్తం ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా భయాందోళన అయితే గురవుతున్నారు. ఒక ఎన్నో లక్షల రూపాయలు, 1,50,000 అలాగే ఎడ్లు, అలాగే 3 లక్షల రూపాయలు ఎడ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ మేము కాపలా కాసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే గుంపులుగా ఈ యొక్క ప్రాంతంలో మొత్తం అంతా కూడా నిద్రలేని రాత్రులు కర్రలు పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా గుంపులుగా తిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏదేమని ఈ గొంతుకొత్తపల్లి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం శంకవరం
మండలం ఉన్న ప్రాంతాలు అటువైపు వెళ్ళిపోయిందని కూడా అందరూ కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేసిన నేపథ్యంలోనే ఎక్కడన్నా పశువులపై దాడి చేస్తుందని భయంతో రైతులైతే భయాందోళనకు గురవుతున్నారు. చూడొచ్చు ఈ గ్రామంలో ఉన్నటువంటి సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఆ పులిని పట్టుకోవాలంటూ కూడా కోరుకుంటున్నారు. అలాగే వెళ్ళిపోయింది ఇటువైపు నుంచి వెళ్ళిపోయి అన్నవరం వైపు నుంచి అటువైపు వెళ్ళిపోద్ది తునివైపు వెళ్ళిపోద్దని అందరూ కూడా భావించారు. ఒక పక్కన అధికారులు కూడా అదే భావించారు. ఈ నేపథ్యంలోనే అది వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి వెనక్కి రావడంతో మళ్ళీ ఈ కొత్తపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి నల్లమల్లమ్మ తల్లి కొండ పక్కనే నల్లకొండమ్మ తల్లి కొండ పక్కనే తిష్ట వేసిన నేపథ్యంలోనే మళ్ళీ ఇటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుంది, మా పశువులపై దాడి చేస్తుందని కూడా ఇక్కడంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క శంఖవరం మండలంతో పాటు రౌతులపూడి మండలం మరో పక్కన ఏలేశ్వరం మండలంలో మొత్తం ఈ పులి భయంతో ప్రతి ఒక్కరు కూడా అదిగో పులి ఇదిగో పులి అంటూ కూడా పులి భయం అయితే వీళ్ళంతా కూడా వీడడం లేదు. ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అయితే ఈ పులిని పట్టుకోవాలంటూ కూడా హనుమాన్ బృందాలను ఇక్కడికైతే రావడం జరిగింది. 10 హనుమాన్ బృందాలతో పాటు అలాగే సిసిసిఎఫ్ అధికారి ఎవరైతే ఉన్నారో అటవీ శాఖ అధికారి చలపతిరావు కూడా ఇక్కడికి వచ్చి పులిని బంధించేందుకు అన్ని విధాలుగా కూడా బృందాలు అయితే ప్రస్తుతం అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ పులి భయంతో ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా భయాందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి.